డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో చాలా వరకు మహిళలు ఎవరైనా కూడా బిజినెస్లో పెట్టాలి అంటే చాలా డౌట్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, సపోర్ట్ పరంగా కావచ్చు, మార్కెటింగ్ ప్లేస్ కావచ్చు, ఇలా ఎన్నో డౌట్స్ ఉంటూ ఉంటాయి. అలా ఒక కంప్లీట్ పిక్చర్ తోటి ఒక బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి అంటే, అది కూడా చాలా తక్కువ బడ్జెట్ తోటి ఎక్కువ స్థాయికి వెళ్ళాలి అంటే ఎలా మేడం? ఇప్పుడు బనానా బిజినెస్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు రాబోతున్న రోజులు చూసుకుంటే మనము వర్షాకాలం. సో మనం సీజనల్ బిజినెస్ అనొచ్చు, క్లైమేటిక్ బిజినెస్ అనుకోవచ్చు. సో క్లైమేటిక్ కండిషన్స్తో పాటు కూడా మనం కొన్ని స్టెప్స్ తీసుకోవచ్చు సిరి గారు. ఫర్ ఎగ్జాంపుల్ బనానా బిజినెస్ గురించి మాట్లాడుకున్నాము, చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఎంతమందికి ఇది సూట్ అవుతుంది అవ్వదు అనేది కూడా మేము క్లియర్ కట్గా నిర్మొహమాటంగా అక్కడే చెప్పేస్తున్నాం అనమాట. అండ్ తర్వాత వచ్చేసి వీళ్ళు బయ్యర్ గురించి వెతుకుతున్నారు. సో వీఆర్ కనెక్టింగ్ ద ఈ ప్లాట్ఫామ్స్, అది కూడా చేస్తున్నాం. ఆ టోటల్ ఫ్రేమ్వర్క్ ఇస్తున్నాం. సో 2 వేస్లో కూడా అందరికీ గైడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు రాబోతున్న కాలం వర్షాకాలం కాబట్టి టమాటా అనేది ఇప్పుడు చాలా వ్యాస్ట్గా మనకు క్రాప్ చూస్తాం. కానీ అది పాడవి అండ్ తర్వాత వచ్చేసి ఫార్మర్ అక్కడే ఎక్కడైతే అమ్ముతుంటారో అక్కడంతా చల్లి వెళ్ళిపోవడం అనేది కూడా గమనిస్తుంటాం మార్కెట్లో. అప్పుడు చాలా బాధ అవుతుంది అనమాట. అంటే ఎంతో ప్రేమగా ఎంతో కష్టపడి పెంచిన పంట నేలపాలు అవుతుంది. అది కూడా వాళ్లకు జస్ట్ అంటే ట్రావెలింగ్కి కూడా 2 రూపీస్కి కూడా పడిపోయే ఛాన్సెస్ చాలా వరకు మనము చూస్తూ ఉంటాం. సో అప్పుడు రైతు ఎలా బెనిఫిట్ అవ్వాలి అన్న కాన్సెప్ట్ త్రూ మనం చూస్తే ఏదైతే బనానా పౌడర్ మెషినరీస్ ఉన్నాయో ఇవన్నీ టమాటాకి కూడా యూజ్ చేయొచ్చు. సో టమాటా పౌడర్ ఆల్సో డిమాండెడ్. కాకపోతే ఎక్కడ అని ఆలోచన రావచ్చు. సేమ్ వెబ్సైట్ మీదే ఎక్కడైతే వెజిటబుల్ పౌడర్ కానివ్వండి అండ్ తర్వాత వచ్చేసి చాలా వరకు సాసెస్ మేకింగ్లో కూడా ఈ పౌడర్ మిక్స్ చేసి వాడతారు. అలా కూడా ప్రిపేర్ చేసుకుంటారు. సాస్ ఇస్ డిమాండెడ్ బిజినెస్ అనమాట. సో ఒకటి వచ్చేసి మీరు వెట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఆ పద్ధతి వేరే. నేను చెప్తున్న పద్ధతి ఏంటంటే ఎవరైతే బనానా బిజినెస్కి రెడీ అవ్వారో వీళ్ళు టమాటోని కూడా యాడ్ చేసుకోవచ్చు యాజ్ ఎ సీజనల్. ఎప్పుడు మనకు చౌకగా దొరుకుతుందో అప్పుడు ఈ పౌడర్ అనేది తయారు చేసి మనం పెట్టుకోవచ్చు. జస్ట్ అంటే 3 to 6 months వరకే నిలువ ఉంటుంది, అది కూడా ఎక్కువ ఉండదు. ఆ లోపల మీరు ఈ ప్రోడక్ట్ అనేది ఫినిష్ చేసేయాలి. ఎందుకంటే ఇందులో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలపకుండా మీరు చేస్తున్నారు. ఎప్పుడైతే డ్రయర్లో మీరు వేస్తారో అప్పుడు ఎటువంటి ప్రిజర్వేటివ్స్ అనేది అవసరం లేదనమాట. ఇన్బిల్ట్ అంతా అది క్లియర్ అయిపోతుంది. అండ్ తర్వాత విషయానికి వస్తే సిరి గారు చాలా ప్రోడక్ట్స్ చెయ్యొచ్చు. ఈ టమాటా పౌడర్తో మనము కర్రీస్ అంటే రెడీమిక్స్ కర్రీస్ చేయొచ్చు. అది ఎలాగా అనుకుంటున్నారా? చాలా వరకు జాబ్ హోల్డర్స్ ఉంటారు. సో ఈ జాబ్ హోల్డర్స్ ఏం చేస్తారంటే ఆ క్విక్ ఏదైనా కూడా అంటే ఇద్దరు వర్కింగ్ అవ్వడం వల్ల ఆ క్విక్ రెసిపీస్ క్విక్ డిషెస్ అవసరం అనమాట అందరికీ. చాలా హ్యూజ్ వేలో అది యూస్ఫుల్ అవుతుంది సిరి గారు. ఎందుకంటే కర్రీ ప్రిపరేషన్కి తర్వాత ఏదైనా ఫ్రై చేయాలన్నా మీకు జస్ట్ కట్ చేసి టమాటో అలా అవసరమే లేదు. నిలువు పెట్టుకున్నారా బాక్స్లో, కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు, జస్ట్ చల్లి అలా మీరు కుక్ చేస్తే చాలన్నమాట. విదిన్ 10 minutesలో మీ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఆ ఫ్రెషా కాదా మేడం అన్న డౌట్ కూడా రావచ్చు మీకు. అవునండి, అన్నీ చూసుకుంటే మనం అంటే మనకు ఎప్పుడైతే టమాటా హై రేట్లో ఉంటుందో అలాంటప్పుడు ఈ పౌడర్ అనేది యూస్ఫుల్ అవుతుంది. అప్పుడు మీరు ఎలాగైనా తక్కువే కొంటారు కాబట్టి ఈ పౌడర్ స్టాక్ ఉంటుంది కాబట్టి ఇలా ఆల్టర్నేట్ వేలో కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ లాట్ ఆఫ్ కంట్రీస్ సిరి గారు అవుటర్ అంటే మనం వరల్డ్ వైడ్గా చూసుకుంటే కూడా ఫారిన్లో చాలా డిమాండ్ ఉంది ఈ టమాటాకి. ఎందుకంటే వాళ్ళు చాలా వరకు అన్నిట్లో టమాటా అనేది యూజ్ చేస్తారు. అదర్ కంట్రీస్లో కూడా ఎందుకు అంటున్నానంటే ఫారిన్లో డిమాండ్ ఎక్కువ అని అన్నిట్లో సాస్ అనేది యూజ్ చేస్తారు వాళ్ళు. సో అలాంటప్పుడు ఈ పౌడర్ సాస్ మేకింగ్కి కూడా పనికొస్తుంది. అక్కడ కూడా మీరు ఆల్టర్నేట్గా యూజ్ చేయొచ్చు. అండ్ పిజ్జా ప్రిపరేషన్లో కూడా ఈ పౌడర్ యూజ్ అవుతుంది.
సో డిఫరెంట్ కేటగిరీస్లో మనం యూస్ చేస్తాం కాబట్టి ఈ పౌడర్ మీరు ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్స్ హైలైట్ చేసి మీరు మార్కెటింగ్ చేసుకుంటున్నారు అంటే మీ బిజినెస్ ఒక స్థాయికి తీసుకెళ్ళచ్చు. సో ఈ మషనరీ త్రూ ఏవైతే బనానా పౌడర్ యూస్ అవుతున్నాయో సేమ్ మషనరీ, సేమ్ ఎక్విప్మెంట్, వన్ టైం ఇన్వెస్ట్మెంట్లోనే ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్గా మనం డివైడ్ చేసి ఆ పౌడర్ అనేది క్రియేట్ చేసుకుని మార్కెట్లోకి అమ్మచ్చు విదిన్ ఏ షార్ట్ పీరియడ్. ఎందుకంటే పర్ డే 100 kilos ఆఫ్ కెపాసిటీ త్రూ చెప్తానమాట నేను. ఎక్కువ వెళ్ళకండి ఎప్పుడు, ఎందుకంటే ఎక్కువ మనం పెట్టుబడి పెడుతున్నాము అంటే లాసెస్ అవితే తట్టుకోలేరు. సో ఒక్కసారి మీ బిజినెస్ మీద మీకు అవగాహన వచ్చింది అంటే అప్పుడు యూ కెన్ ఎక్స్టెండ్ యువర్ బిజినెస్. అప్పటి వరకు కూడా చిన్న పెట్టుబడులతోనే ఒక మార్కెట్ సర్వే కానీ తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ కానీ ఇది కాకపోయినా వేరేది అన్నది కూడా అవగాహన వస్తుంది. కాబట్టి ఫస్ట్ ట్రై ఇన్ ఏ స్మాల్ వే, థింక్ బిగ్, స్టార్ట్ విత్ స్మాల్, యాక్ట్ నౌ అనే కాన్సెప్ట్తో ఎవరైతే రన్ చేస్తారో ఈ బిజినెస్ వాళ్లకు మంచిగా లాభాలు తెచ్చిపెడుతుంది సిరిగారు. అండ్ రాబోయే కాలంలో అంటే వర్షాకాలంలో చాలా యూస్ఫుల్ అండ్ బెనిఫిషియల్ బిజినెస్ సిరిగారు. నిజంగా అండి, చాలా వరకు ఇన్స్టెంట్గా రిజల్ట్స్ రావాలి అనుకుంటూ ఉంటారు. అండ్ ఆ టైంలో ఆ మూమెంట్ని గ్రాప్ చేసుకొని ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్తాను. అండ్ సీజనల్ వైజ్ కూడా ఎక్కువగా బిజినెస్ చేస్తూ ఉంటారు. మీరు కూడా చెప్పడం జరిగింది, మ్యారేజ్ ఈవెంట్స్ మనకి సీజన్ ప్రకారంగానే ఉంటాయి. అండ్ ఇప్పుడు ఈ బిజినెస్ కూడా ఇంకెక్కువగా స్కోప్ ఉంటుంది. లాంగ్ టర్మ్లో కూడా మనం కంటిన్యూ చేయొచ్చు, బట్ స్టిల్ వర్షాకాలంలో ఎక్కువగా డిమాండ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు పెట్టుకుంటే మనకి స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ జవేరియా గారు. ఇలా ఎవరైనా కూడా ఐడియా ప్రకారంగా కావచ్చు, మార్కెటింగ్లో గ్రో అవ్వడానికి మార్కెటింగ్ స్ట్రాటజీ కావచ్చు, మిమ్మల్ని మీ గైడెన్స్ కావాలి అంటే ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? డెఫినెట్లీ సిరి గారు, జస్ట్ ఒక నంబర్ దూరంలోనే ఉన్నాము మేము. ఎవరైనా సరే ఒక బిజినెస్ ఫ్రేమ్వర్క్ కావాలి, లేకపోతే కొన్ని ఫ్రాంచైజ్ మోడల్ ఎలా ఉంటుందంటే సిరి గారు ఆ హాట్ కేక్ అనమాట. అంటే సర్వింగ్ థాలీలాగా ఉంటుంది. మీరు అసలు మీకు బిజినెస్ గురించి అవగాహన లేదు, మార్కెటింగ్ తెలియదు, అండ్ చేస్తున్న ప్రాసెస్ ఏంటో కూడా అవగాహన లేదు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఏం చేయాలో తెలియదు. సో ఇలాంటి వాళ్ళు అందరూ ఇటువంటి థాట్స్ ఉన్న వాళ్ళు అందరూ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సిరి గారు. చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట మా దగ్గర. ఫ్రాంచైజ్ మోడల్ ఉంది, లేదు ఫ్రేమ్వర్క్ మోడల్ అంటే ఫ్రేమ్వర్క్ మోడల్, లేదు నేనే ఇండిపెండెంట్గా వెళ్తాను మేడం, మిషనరీ అండ్ జస్ట్ గైడెన్స్ కావాలి అంటే కూడా వీఆర్ రెడీ టు హెల్ప్ దెమ్. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్ సిరి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.